ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. ఓవైపు అధికారం కోసం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు అధికార పార్టీ మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలపై పట్టు కోల్పోతోంది. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలపై అవినీతి ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఏపీలో సంచలనం రేపిన విశాఖ భూ కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన అనేక మంది నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ వరుసలో అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ కూడా ఉన్నారు. దీంతో తాను భూములు ఆక్రమించుకున్నట్టు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని ఎమ్మెల్యే పీలా గోవింద్ సవాల్ విసిరారు. తనకు సిట్ నుంచి ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని, రియల్ ఎస్టేట్ కంపెనీకి స్థలం ఇవ్వలేదనే కక్షతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. తెలంగాణకు చెందిన వంశీ అనే వ్యక్తి తెర వెనుక ఉన్నారని పీలా గోవింద్ ఆరోపించారు. ఇటీవల విశాఖపట్నంలో వెలుగు చూసిన భూ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా సిట్ దర్యాప్తు పూర్తి చేసి మంత్రివర్గానికి నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.